భోగి పండుగ రోజు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోయడం తెలుగువారి ఆచారం. రేగు పండ్లను తల మీద నుంచి రాశిగా పోస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవని, పిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుందని నమ్మకం. అంతేకాకుండా సూర్యుడు రాశి మారే సమయంలో సూర్యుడి ఆశీస్సులు పిల్లలపై ఉండాలని, ఆరోగ్యంగా నిండు నూరేళ్లు జీవించాలని కోరుతూ ఈ భోగి పండ్లను పిల్లలకు పోయడం ఆనవాయితీ. దీంతో విశాఖలో భోగి పండుగ రోజు చిన్నారులకు భోగి పండ్లు పోస్తూ మహిళలు సందడి చేస్తున్నారు. భోగి పండ్ల సందడికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. భోగి పండుగ రోజు చిన్నపిల్లలందరికీ కూడా భోగి పళ్ళు పోయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మరి భోగి పళ్ళు పోయడం అనేది ఖచ్చితంగా ప్రతి తెలుగు లోగిళ్లలోని కూడా జరుగుతుంది. ముఖ్యంగా సూర్యుడు రాశి మారేటప్పుడు తన గమనాన్ని వేగాన్ని పెంచుతాడు. అందుకని చెప్పే సూర్య ఏదైతే ఆశీస్సులు పిల్లలందరికీ కూడా ఉండాలని చెప్పి ఈ భోగి పళ్ళని పోస్తూ ఉంటారు. మరి భోగి పళ్ళు సాంప్రదాయం వెనుక ఒక ఆరోగ్య ఆచార వ్యవహారం కూడా ఉంది. ఎందుకనంటే ముఖ్యంగా ఈ భోగి పళ్ళు పోసేటప్పుడు బంతి పూల రేకులు, ముఖ్యంగా రేగు పళ్ళని రాశిగా పిల్లల తల మీద నుంచి పోస్తూ ఉంటారు. అంటే రేగు పండుని బదిరీ ఫలం అంటారు. అంటే అది సూర్యుడికి ప్రతీక, ఆరోగ్యానికి ప్రతీక అని చెప్పబడుతుంది. పిల్లలందరికీ కూడా సూర్యుడు అంత ప్రజ్వలమైన జీవితం రావాలి, అంత వెలుగులు వాళ్ళ జీవితంలో ఉండాలి అని చెప్పి ఆశీస్సులు అందజేస్తూ పెద్దలందరూ కూడా దీవెనలు ఇస్తూ కూడా భోగి పండుగ రోజు ఈ భోగి పళ్ళు పోయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ చాలా మంది చిన్నారులకి చక్కగా పెద్దలంతా కూడా ఆశీస్సులు ఇస్తూ కూడా భోగి పళ్ళని పోస్తా ఉన్నారు. ఒకసారి ఈ సాంప్రదాయం వెనుకున్న రహస్యాలేంటి, అలాగే ఆచార వ్యవహారాలు ఏంటి అనేవి అడిగి తెలుసుకుందాం. మేడం, భోగి పండుగ సంక్రాంతి రోజు ఖచ్చితంగా సంక్రాంతి 3 రోజుల్లో తొలి రోజు భోగిని చేస్తాం. భోగి పండుగకి ఎన్నో ఆరోగ్యమైన సూత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా భోగి మంటలు వేసేటప్పుడు పాత సామాన్లు అందులో వేసి, మనలో ఉన్న అజ్ఞానాన్ని అందులో వేసి జ్ఞానాన్ని పెంచుకోవాలి, ఆరోగ్యాన్ని పెంచుకోవాలని ఒకటైతే, రెండోది చిన్నపిల్లలందరికీ కూడా ఇలా భోగి పళ్ళు పోస్తూ ఉంటారు కదా మీరంతా. అంటే భోగి పళ్ళు వేయడం వెనుకున్న సాంప్రదాయం ఏంటి, అసలు దాని వెనుకున్న కథ ఏంటి? భోగి అంటే తెల్లవారుజామున లేచి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు. భోగి మంటల్లో కాగులతోనూ బిందెలతోనూ వేడి నీళ్ళు కాస్తారు. చిన్నపిల్లలకి నలుగులు పెట్టి, ఆయిల్ రాసి నలుగులు పెట్టి తలంటు స్నానాలు చేయిస్తారు. తల స్నానాలు చేసి వాళ్ళకి పట్టు వస్త్రాలు ధరిస్తారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి భోగి పీడ పోతుందని మన ఆచార సాంప్రదాయం అన్నమాట. దీన్ని రేగిపళ్ళు ఒంటి మీద పడితే వాళ్ళకి దిష్టి పోతుందని. భోగి అంటే ఏంటంటే భోగి ఇంటి దగ్గర చిన్నారులందరినీ పిలిచి అందరికీ వాళ్ళకి భోగి పళ్ళలో చామంతి రేఖలు, ఈ రేగి పళ్ళు, నాణ్యాలు, చెరుకు ముక్కలు ఇవన్నీ కలిపి వాళ్ళకి దిష్టి తీస్తారు. పెద్దవాళ్ళందరి చేత దిష్టి తీస్తారు. దిష్టి తీస్తే నరదిష్టి తగిలితే నాపరాళ్లే పగులుతాయి అన్న సామెత వర్తిస్తుంది అనమాట. సో గోదాదేవి 9 రోజులు కఠోర దీక్ష చేస్తుంది అనమాట. ఆ రంగనాథ స్వామిని వివాహం చేసుకుంటానికి. వాళ్ళ వివాహానంతరము పోసుకునే తలంబరాలే మన కలియుగంలో భోగి అంటారు. ఈ భోగి ఈ పిల్లలకి నరదిశలో నాపరాళ్లే పగులుతాయన్న సామెత వస్తుంది. ఈ చిన్నారులందరిని పిలిచి రవికుమార్ గారు నేచర్ క్యూర్ హాస్పిటల్లో ప్రతి సంవత్సరము ఈ భోగి పళ్ళ కార్యక్రమం పెడతారన్నమాట. ఈ భోగి మేడం చెప్పండి మేడం, జనరల్ గా భోగి పళ్ళని పోసేటప్పుడు మనము రేగు పండ్లని ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ రేగు పళ్ళని బదిరీ ఫలాలని కూడా అంటారు. ఈ రేగు పళ్ళని రాశిగా పిల్లల తల మీద నుంచి పోస్తూ ఉంటాం. అంటే ఈ బదిరీ ఫలం వెనుకున్న చాలా ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు కొలువైన చెట్టుగా బద్రీ చెట్టుని చెప్తారు. అంటే రేగు చెట్టు అని చెప్తారు. శ్రీ మహావిష్ణువు రేగు చెట్టు మీద కొలువై ఉంటాడంట. అంటే ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు ఖచ్చితంగా పిల్లలందరికీ అందేలాగా ఈ సాంప్రదాయం వచ్చిందని అంటారు. మీరేం చెప్పాలి? అదే నిజం. గత 50 సంవత్సరాలుగా మేము ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. పిల్లలందరినీ సామూహికంగా ఇక్కడ పిలిపించి భోగిపళ్ళు పోస్తుంటాము. ఈ భోగిపళ్ళు పోయటం వల్ల ఏంటంటే ఈ భోగి అదేంటి రేగి పండు తల మీద పడంగానే దానిలో ఉన్న మైండ్లో ఉన్న రంధ్రం ఓపెన్ అయ్యి అది చాలా ఆరోగ్యానికి మంచిదన్న ఉద్దేశంతో భోగిపళ్ళు పోస్తాము. భోగిపళ్ళు ప్లస్ పూలరేఖలు, శనగలు, నాణ్యాలు దిష్టి తగలకుండా పిల్లలందరికీ దిష్టి తీసి పోస్తూ ఉంటాం. కాబట్టి భోగి చాలా మంచి పండగ జరుపుకుంటూ ఉంటాం మనం.
ఇది ఇక్కడ మనం ఇప్పుడు అందరూ కూడా మనతో చెప్పినట్టుగా ఏదైతే సంక్రాంతి ఫెస్టివల్లో తొలి రోజుగా మనం చేసుకునే భోగి పండుగ అంటే ఏదైనా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం ఉంటేనే ఏ పండగ అయినా ఏ సాంప్రదాయమైనా మనం కొనసాగించగలము. అందుకనే మనకి పెట్టిన ఆచార వ్యవహారాల్లో మొదటి రోజు ఆరోగ్య సూత్రాలని అవలంబించే విధంగా మన ఆచార వ్యవహారాలను పెట్టారు. పిల్లలందరికీ కూడా ఈ భోగి పళ్ళు పోయడం అనేది భోగి పండుగ రోజు ఆనవాయితీగా వస్తుంది. ప్రతి తెలుగు లోగిళ్లలోని కూడా 5 ఏళ్ల చిన్నారులు ఉంటే గనక ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఈ భోగి పళ్ళ సంబరాల్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరి మనం కూడా ఈ చిన్నారులందరికీ చక్కటి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు అందించాలని, అలాగే ఈ పెద్దలందరి ఆశీస్సులు వాళ్ళకి మంచి శుభ ఫలితాలను ఇవ్వాలని మనం కూడా ఆశిద్దాం. హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ మరి సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి పండుగ శుభాకాంక్షలు.